ఆ రాత్రి ఒక అమ్మాయి జీవితమే కాదు, ఆమె కడుపులో పెరుగుతున్న ప్రాణం భవిష్యత్తు కూడా నిర్ణయించబడబోతోంది. ఒక తండ్రి తన సొంత కూతుర్ని ఇంటి మధ్యలో నిలబెట్టి తీర్పు చెప్పబోతున్నాడు. కాని మరోవైపు ఒక వ్యక్తి ఆ ఇంటివైపు వస్తున్నాడు. అతను రావడం ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. బయట వర్షం బీభత్సంగా పడుతోంది. ఉరుముల శబ్దం గుండెల్ని పగులగొట్టేలా ఉంది. ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోయి వణుకుతున్న కాళ్లతో నెమ్మదిగా తన ఇంటి తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టింది అంజలి. విశాలమైన ఆ హాల్లో ఒకటే నిశ్శబ్దం. ఒక భయంకరమైన తుఫాను రాబోయే ముందు ఉండే ప్రాణాంతకమైన నిశ్శబ్దం. హాల్ మధ్యలో ఉన్న ఆ పెద్ద సోఫాలో గంభీరంగా కూర్చుని ఉన్నాడు రాఘవరావు. ఆయన ముఖంలో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆయన ఊపిరి పీల్చుకుంటున్న తీరు చూస్తుంటే ఒక అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. అంజలి అడుగుల చప్పుడు వినగానే ఆయన కళ్ళు నిప్పులు చెరిగాయి. ఎక్కడికి వెళ్ళావ్? హాల్ మొత్తం ఆ గంభీరమైన గొంతు ప్రతిధ్వనించింది. ఆ ఒక్క మాటకే అంజలి గుండె ఆగిపోయినంత పనయింది. అడుగులు అక్కడే శిలలా ఆగిపోయాయి. ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. గొంతులోంచి మాట బయటికి రావడం లేదు. నిన్నే అడుగుతున్నాను, ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావ్? ఏ ఊర్లు తిరిగొస్తున్నావే? అంజలి గట్టిగా గుటక మింగింది. భయంతో కిందకు చూస్తూ వణుకుతున్న గొంతుతో అబద్ధం చెప్పింది. నేను స్వాతి వాళ్ళింటికి వెళ్ళాను నాన్నా. రాఘవరావు ఒక్క ఉదుటున సోఫాలోంచి పైకి లేచాడు. ఆయన చూపులు అంజలి దేహాన్ని దహించేస్తున్నాయి. నిజంగా స్వాతి వాళ్ళింటికే వెళ్ళావా? అవును నాన్నా, అక్కడే ఉన్నాను. నా వర్కంతా అక్కడే చేసుకున్నాను. కావాలంటే మీరే స్వాతికి ఫోన్ చేసి కనుక్కోండి నాన్నా, నేనక్కడికే వెళ్ళాను. సరిగ్గా అప్పుడే మేడ మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ వచ్చారు అంజలి సవతి తల్లి సావిత్రి, ఆమె కూతురు మానస. వాళ్ళిద్దరూ వచ్చి ఇంకో సోఫాలో దర్జాగా కూర్చున్నారు. వాళ్ల ముఖాల్లో ఒక రకమైన క్రూరమైన ఆనందం, పగ తీర్చుకోబోతున్నామన్న పైశాచికత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాళ్లని ఆ సమయంలో అలా ఎదురుగా చూడగానే అంజలికి మనసులో ఏదో తెలియని భయం మొదలయింది. తను ఎక్కడో అడ్డంగా దొరికిపోయాను అన్న ఫీలింగ్ ఆమెను లోపల వణికిస్తోంది. రాఘవరావు కోపంగా టేబుల్ మీద ఉన్న ఒక మడతపెట్టిన కాగితాన్ని చేతిలోకి తీసుకున్నాడు. వేగంగా అంజలి దగ్గరికి నడిచి ఆ కాగితాన్ని ఆమె ముఖం మీద బలంగా విసిరికొట్టాడు. ఏంటిది? ఏంటి పేపర్? ఒకసారి ఓపెన్ చేసి చదువుదాన్ని. చదువు, నీ బండారం ఏంటో నీకేకే తెలుస్తుంది. ఆ కాగితం అంజలి ముఖానికి తగిలి కిందపడింది. వణుకుతున్న చేతులతో కళ్లనిండా నీళ్లతో నెమ్మదిగా కిందకి వంగి ఆ పేపర్ తీసుకుంది అంజలి. దాన్ని ఓపెన్ చేసి చూసిన మరుక్షణం ఆమె గుండెలో రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం గిరున తిరిగింది. చేతిలోంచి ఆ పేపర్ జారి కింద పడిపోయింది. అది ఆమె ప్రెగ్నెన్సీ రిపోర్ట్. అది చూసి అంజలికి ప్రాణం పోయినంత పనైంది. ఈ పేపర్ ఇక్కడికి ఎలా వచ్చింది? నా రిపోర్ట్ నా బ్యాగ్లో ఉంది కదా. నేను స్వయంగా స్వాతికి మాత్రమే చూపించాను కదా. మళ్ళీ ఈ ఒరిజినల్ కాపీ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? అంజలి మెదడు పనిచేయటం ఆగిపోయింది. భయంతో, ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి రాఘవరావు వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంకెన్ని నాటకాలాడతావే నువ్వు? రాఘవరావు గొంతు కోపంతో అదిరిపోయింది. ఆ అరుపుకి అంజలి ముఖంలో భయం మరింత కమ్ముకుంది. చేతులు వణుకుతున్నాయి. కన్న తండ్రి తనని అలా నిలదీస్తుంటే గుండెల్లో కట్టలు తెంచుకుంటున్న బాధతో వాళ్ల నాన్నవైపే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. నేను బతికుండగానే నా పరువు తీసింది చాలదా? మళ్లీ మళ్లీ ఇలా ప్రెగ్నెంట్ అయ్యి ఇంకెన్నిసార్లు అబార్షన్లు చేయించుకుంటా? తాను చేయని తప్పులకు గతంలో పడ్డ నిందలు చాలవన్నట్లు ఇప్పుడు మళ్లీ మళ్లీ ప్రెగ్నెన్సీ అంటూ కన్న తండ్రే ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఆమె ఆ బాధను భరించలేకపోయింది. ఒక కన్న తండ్రే తనని ఇంత నీచమైన మాటలు అంటున్నాడే అన్న వేదనతో
కళ్లలో నీళ్లు కూడా ఇంకిపోయేంతలా రోదిస్తోంది. చేతులు జోడించి ప్రాధేయపడుతూ, ఇందులో నా తప్పేమీ లేదు నాన్న, నేను ఏ తప్పు చేయలేదు నాన్న అంటూ ఏడ్చింది. అంజలి ఆ మాట పూర్తి చేయకముందే గాలిని చీల్చుకుంటూ రాఘవరావు చెయ్యి లేచి అంజలి చెంపమీద బలంగా పడింది. ఫట్మన్న ఆ భయంకరమైన దెబ్బకి అంజలి ఎగిరిపోయి పక్కనే ఉన్న టీపాయ్ మీద పడిపోయింది. ఆ దెబ్బకి ఆమె పెదవి పగిలి రక్తం కారడం మొదలైంది. తల తిరిగి నేలమీద అలాగే పడిపోయింది. నోర్మూయ్ అంటూ మళ్లీ అరిచాడు రాఘవరావు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి కూడా మళ్లీ నాటకాలాడతావా? ఏ తప్పు చేయలేదా? ఇప్పటికి ఎన్నిసార్లు ఇలా ఎవరితో పడితే వాళ్లతో పడుకుంటే వచ్చింది కడుపు? ఎవడికోసం నా పరువు తీశావే? ఆ మాటలకు అంజలి గుండె ముక్కలైపోయింది. కింద పడిపోయిన చోటునుంచే కన్నీళ్లు తుడుచుకుంటూ, ప్లీజ్ నాన్నా, మీరిలా మాట్లాడకండి నాన్నా, ప్లీజ్ అంటూ వెకి వెకి ఏడ్చింది. తండ్రి అంటున్న ఆ మాటలు వినలేక ఆమె పడుతున్న ఆవేదన చూస్తుంటే ఆ ఇంట్లో ఎవరికీ కనీస జాలి రావటం లేదు. సోఫాలో దజ్జాగా కూర్చుని ఉంది ఆమె, పెదవుల మీద క్రూరమైన నవ్వు. కిందపడి భయంతో వణుకుతున్న తన చెల్లెల్ని చూస్తుంటే ఆమె మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. కళ్లలో సాధించిన విజయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన మనసులో ఇలా మురిసిపోతోంది. పిచ్చిదానా, నా ప్లాన్కి ఎంత ఈజీగా బలైపోయావే! హాస్పిటల్కి నేను వెళ్తే దొరికిపోతానని నా పనిపిల్లకు బ్లాక్ స్కార్ఫ్ కట్టి పంపాను. అది నీ ఐడీ ప్రూఫ్ చూపించి రిపోర్ట్ తీసుకొచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చేది నేనే అని నీకు తెలీదు. పబ్లో డ్రింక్లో మత్తుమందు కలిపింది. హోటల్లో ఫోటోలు తీయించింది. మెసేజ్లతో నిన్ను టార్చర్ చేసింది. అంతా నేనే. అబార్షన్ చేసుకోకుండా కరెక్ట్ టైంకి భయపెట్టి నిన్ను ఇంటికి రప్పించాను. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నాన్న చేతిలో పడింది. ఇక నీ బతుకు రోడ్డున పడటం ఖాయం. అదే సమయంలో మరోవైపు సవతి తల్లి కోపంగా సోఫాలోంచి లేచింది. కిందపడి ఏడుస్తున్న అమ్మాయిని చూసి జాలిపడాల్సింది పోయి అత్యంత నీచంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఆపుతావా నీ ఏడుపు? ఆ గొంతుకి ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఒక తండ్రికి తన కూతురు ప్రెగ్నెన్సీ రిపోర్టు చూడాల్సిన కట్టప తండ్రివైపు చూస్తూ చాలా అమాయకంగా నటించడం మొదలుపెట్టింది. చూశారు కదా నాన్నా, నేను ముందే చెప్పాను మీకు. నిట్టూరుస్తూ బాధపడుతున్నట్టు మొహం పెట్టింది. దీని బుద్ధి ఎలాంటిదో మీకింకా అర్థం కావడం లేదు. మళ్లీ ప్రెగ్నెంట్ అయి కూర్చుంది. అసలు దీనికి ఏమాత్రం సిగ్గులేదు నాన్నా. తండ్రి మొహంలో పెరుగుతున్న కోపాన్ని గమనిస్తూ రెచ్చగొడుతోంది. నేను దీనికి బుద్ధులేర్పిస్తూ అదుపు చేస్తూనే ఉన్నాను. కాని ఇది నా మాట వినేదా? ఈ ఆస్తి నాది, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అని నన్నే ఎదిరించేది. మరింత దగ్గరగా వెళ్ళి తండ్రి చెవిలో విషం పోసింది. ఇప్పుడు చూడు, ఇలాగే చేసుకుంటూ పోతే సొసైటీలో మన పరువు ఏమవుతుంది? దీనివల్ల రేపు నాకు పెళ్లి ఎలా అవుతుంది నాన్నా? ఆ చాడీలు వింటుంటే తండ్రి కళ్ళు ఎర్రబట్టాయి. కింద కూర్చునే ఏడుస్తూ పైకి లేవటానికి ప్రయత్నించింది ఆమె. అక్కా, ప్లీజ్, నేను ఏ తప్పూ చేయలేదే. కన్నీళ్లతో తండ్రివైపు చూసింది. ఆ రిపోర్ట్లో ఉన్నది నిజమే అయినా నేను కోరి ఎలాంటి తప్పు చేయలేదు నాన్నా. గుండె పగిలేలా ఏడుస్తూ కాళ్లమీద పడింది. ఎవరికో నా దేహాన్ని అమ్ముకునేంత నీచమైన బతుకు కాదు నాది. ప్లీజ్, నన్ను నమ్మండి. ఆయన ఒక్కసారిగా అరిచాడు. నమ్మాలా? నిన్ను నమ్మాలా? కోపంతో ఊగిపోతున్న ఆ తండ్రి కింద ఉన్న కూతురి జుట్టు పట్టుకుని పైకి లాగాడు. ఆమె నొప్పితో గిలగిలలాడింది. ఇలాంటి కూతురు నాకు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. నా కడుపున పుట్టిన వ్యభిచారిణివి నువ్వు. ఆయన చేతులు కోపంతో వణుకుతున్నాయి. ఈ ఇంట్లో నిన్ను ఉంచితే నా పరువు గంగలో కలవడం ఖాయం. లాగిపెట్టి చెంపమీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె నేలమీద పడిపోయింది. పెదవి పగిలి కారుతున్న రక్తం ఆమె బట్టలమీద పడుతోంది. కడుపుతో ఉన్నాను అన్న కనికరం కూడా లేకుండా ఒక జంతువుని కొట్టినట్టు కొడుతున్నాడు. ఇతను నా తండ్రేనా? నేను ఎలాంటిదాన్నో ఇన్నాళ్లు నాతో ఉన్న ఈయనకు తెలీదా? నేను ఒక రాక్షసుడి చేతిలో బలి అయ్యాను. ఆ ఆపదలోంచి నన్ను కాపాడాల్సింది పోయి నన్ను ఒక వేశ్యలా చూస్తున్నాడు.
ఇతను ఒక తండ్రే కాదు. ఆమె మనసులో బాధ, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. చేతులతో నేలమీద ఆనించి నెమ్మదిగా పైకి లేచి నిలబడింది. కళ్ళు తుడుచుకుని సూటిగా ఆయన కళ్ళలోకి చూసింది. ఆమె చూపులో ఇప్పుడు భయం లేదు, ఒక విపరీతమైన ఆవేశం. నేను చెప్పేది ఒక్కసారైనా వినండి నాన్నా, నేను ఏ తప్పూ చేయలేదు. ఆ మాట పూర్తి కాకముందే మళ్లీ సవతి తల్లి మధ్యలో దూరింది. ఇంకేం చెప్తావే, ఆల్రెడీ అందరితోనూ పడుకుని వచ్చావు కదా. అసహ్యంగా ముఖం పెట్టింది. ఆ రిపోర్ట్లో ఉన్నది నిజమే అని మళ్లీ నువ్వే ఒప్పుకుంటున్నావు. ఏ మురుగు కాలవలో ఏ కుక్కుతో పడుకుంటే వచ్చిందే ఆ కడుపు? ఎవడి కొడుకువాడు? ఆ మాట వినగానే ఆమెలో ఉన్న ఓపిక మొత్తం నశించిపోయింది. గొంతు పెంచి అరిచింది, ఆపండి! ఆ అరుపుకి అక్కడ ఉన్న ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడూ ఎదురు చెప్పని అమ్మాయి అలా అరిచేసరికి వాళ్లకి మాట రాలేదు. ఇంకొక్క మాట నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఇల్లు పీకి పందిరేస్తాను. ఆమె కళ్ళు కోపంతో మండుతున్నాయి. సూటిగా తండ్రివైపు చూసింది. నిజమే, మా మామయ్య చెప్పింది అక్షరాలా నిజమే. నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత మీకెవరికీ లేదు. వేలు చూపిస్తూ గట్టిగా అడిగింది. మీరెవరో నాకు తెలుసు. మీరిరు నా తండ్రి కాదు, ఒక హంతకుడు. ఆ మాటకి గదిలో నిశ్శబ్దం అలుముకుంది. మా అమ్మకి డబ్బు ఉందని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆస్తి కోసం మీరే మా అమ్మని మెట్లమీద నుంచి తోసేసి చంపేశారు. ఆ మాట వినగానే ఆయన ముఖంలో రక్తం ఆగిపోయినంత పనయింది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆయన గొంతులో భయం, కోపం కలగలిసి ఉన్నాయి. నేను మీ అమ్మని చంపడం ఏంటి? నీకు పిచ్చి పట్టిందా? నువ్వు చేసిన తప్పులు కవర్ చేసుకోవటానికి నా మీదే హత్యానేరం మోపుతావా? ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నేను మోపడం కాదు, అది నిజం. మీరు ఈవిడి కలిసి ఆడిన నాటకానికి మా అమ్మ బలైపోయింది. మీరు చేసిన తప్పులు, ఆ పాపాలు ఎప్పటికీ మాసిపోవు. ఆ మాటలు వినగానే ఆయనకు అహం దెబ్బతింది. ఆవేశంతో ఆమె మీదకు దూకాడు. నా తప్పులేమీ మాసిపోవంటావా? ఎంత ధైర్యం నీకు? కాలితో ఆమె కడుపులో బలంగా తన్నాడు. ఆమె కింద పడిపోయింది. ఆ దెబ్బకు కడుపులో తీవ్రమైన నొప్పి. నొప్పితో మెలికలు తిరుగుతూ నేలమీద అలాగే పడిపోయి చూస్తూ ఉండిపోయింది. అయినా వాళ్ళాగుతారా? ఇద్దరూ ఆమె దగ్గరికి వచ్చి నిలబడి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం మొదలుపెట్టారు. అక్క మరింత రెచ్చగొట్టింది. చూశావా నాన్న, ఇది ఎంత పనికి మాలినదో, ఎంత బరితెగించిందో అసలు. కిందపడి నొప్పితో విలవిలలాడుతున్న చెల్లెలిని చూసి నవ్వుకుంటూ అంది. చేసిన పాపం చాలక నీమీద, అమ్మ మీద నెపాలు వేస్తోంది. వాళ్లలా తిడుతూ ఉంటే ఆమెకా మాటలు నెమ్మదిగా వినపడటం ఆగిపోయాయి. మెదడు ఆ దెబ్బలకి, ఆ నరకానికి మొద్దుబారిపోయింది. కళ్లముందు గత 6 సంవత్సరాల నుంచి తను అనుభవించిన నరకం మొత్తం ఒక సినిమా రీల్లాగా తిరుగుతోంది. స్పృహ కోల్పోతున్న ఆమెకు ఆ 6 ఏళ్ల నరకంలో ఏం కనిపించింది? ఆ దెబ్బతో ఆమె కళ్ల ముందు 6 సంవత్సరాల జ్ఞాపకాలు మెరుపుల్లా మెదిలాయి. తల్లి చనిపోయిన చీకటి రోజు, మామయ్య దగ్గర రాకుమారిలా పెరిగిన రోజులు, మళ్లీ ఈ ఇంట్లో అనాథలా అడుగుపెట్టిన క్షణం, స్టోర్ రూంలో గడిపిన మొదటి రాత్రి, 18 ఏళ్ల వయసులో ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఆ భయంకరమైన రోజు, అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. ఆ రోజు ఆ గదిలో వినిపించిన ఆ మాటలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. నీ చిన్న కూతురు పరువు తీసింది రాఘవరావుగారు. ఆ మాట వినగానే కళ్లలో నీళ్లతో అయోమయంగా చూసింది. బరి తెగించి తిరిగి కడుపు తెచ్చుకుంది. ఇదిగో, ఈమెను ఆస్పత్రికి తీసుకువెళ్ళి నేను అబార్షన్ చేయించి తీసుకువచ్చాను. ఇవిగో రిపోర్ట్స్. ఆ మాటలకు ఆమె గుండె పగిలిపోయింది. తప్పు చేసింది ఆ ఇంట్లో ఉన్న ఇంకొకరు, కాని నిందపడింది తనమీద. కనీసం నిజం ఏంటని ఆ తండ్రి ఒక్క మాట అడగలేదు. ఒక జంతువుని కొట్టినట్టు విపరీతంగా కొట్టాడు. నేను కాదు నాన్నా, నన్ను నమ్మండి నాన్నా, ఆ తప్పు నేను చెయ్యలేదు. కాళ్లమీద పడి గుండెలు బాదుకుంటూ ఎంత ఏడ్చినా, రక్తం వచ్చేలా కొడుతున్నా
ఆ రాతి గుండె కరగలేదు. అప్పటినుంచి ఆ ఇంట్లో ఇంకొకరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు గర్భం తెచ్చుకున్నా అబార్షన్ల నెపం మొత్తం ఆమె మీదే పడింది. చెయ్యని తప్పుకి ఒక వేశ్యలా, పరువు తీసిన కూతురిలా ఆ 4 గోడల మధ్య నరకం అనుభవించింది. ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు రాగానే కిందపడి ఉన్న ఆమె కళ్లలో కన్నీళ్లు ఆగిపోయాయి. ఏడుపు స్థానంలో ఒక భయంకరమైన నైరాస్యం. ఇతను నా తండ్రి కాదు, వీళ్ళెవరూ నా వాళ్లు కాదు. కడుపు గట్టిగా పట్టుకుని నెమ్మదిగా నేలమీద నుంచి పైకి లేవటానికి ప్రయత్నించింది. అడుగులు తడబడుతున్నాయి కాని ఆమె మనసులో ఒకటే మాట, వీళ్ళందరూ కలిసి మా అమ్మని చంపేశారు, నా జీవితాన్ని నాశనం చేశారు. ఇక ఏడవకూడదు అనుకుంది. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, వీళ్లకి నా ముఖం చూపించను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మొదటిసారి ఆమెలో బతకాలన్న కసి. నన్ను నేనే కాపాడుకోవాలి. నెమ్మదిగా పైకి లేచింది. తలుపువైపు చూసింది. ఈసారి ఆ గడప దాటితే తిరిగి రాకూడదని నిర్ణయించుకుంది. సరిగ్గా అప్పుడే బయట ఆకాశం బద్దలయ్యేలా ఒక భయంకరమైన ఉరుము. ఆ శబ్దానికి మించి వాళ్ల ఇంటి పెద్ద ఇనుప గేటును ఏదో ఒక పెద్ద వాహనం భయంకరమైన వేగంతో ఢీకొట్టి బద్దలు కొట్టిన శబ్దం. ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న ముగ్గురు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఏంటి ఆ శబ్దం? మన గేట్ని ఎవరో బద్దలు కొట్టినట్టున్నారు. ఎవరు? ఎవరొచ్చారు ఈ అర్ధరాత్రి పూట? కిందపడి ఉన్న అంజలి కూడా వణుకుతూ డోర్వైపు చూసింది. రాఘవరావు గుండెల్లో దడ మొదలైంది. ఆయన జీవితంలో ఇలా తన గేటును ఢీకొట్టే ధైర్యం ఈ సిటీలో ఒక్కరికే ఉంది. అతను వస్తున్నారు. చీకటిని వర్షాన్ని చీల్చుకుంటూ ఒక నల్లటి ఖరీదైన కారు వాళ్ల ఇంటి పోర్టికోలోకి దూసుకువచ్చి ఆగింది. టైర్లు రోడ్డుమీద రాసుకుంటూ భయంకరమైన శబ్దం చేశాయి. కారు డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. వర్షంలో ఒక కాలు కింద పెట్టి గంభీరంగా బయటికి దిగాడు ఒక వ్యక్తి. అతను లోపలికి అడుగుపెట్టగానే ఆకాశంలో మెరిసిన మెరుపు వెలుతురులో అతని ముఖం స్పష్టంగా కనిపించింది. సిద్ధార్థ్ మిశ్రా. అతన్ని చూడగానే రాఘవరావు, సావిత్రి, మానస ముగ్గురు షాప్లో విగ్రహాల్లా ఉండిపోయారు. వాళ్ల ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. సిటీనే శాసించే అతిపెద్ద బిజినెస్ మ్యాన్, ఎవరికీ దొరకని చాలా కోల్డ్ పర్సనాలిటీ ఉన్న ఆ వ్యక్తి తమ ఇంట్లోకి ఎందుకు వచ్చాడో వాళ్ళకి అర్థం కావడం లేదు. అతని నడక ఆ ఇంటి గోడలను వణికిస్తోంది. అతని అడుగుల చప్పుడుకే లోపల ఉన్న వాళ్లందరికీ ప్రాణాలు పోతున్నాయి. ఎవరివైపూ చూడకుండా నేరుగా నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. అతని గొంతు ఆ హాల్లో ఒక మృత్యు శాసనంలా వినిపించింది. అసలు ఏం చేస్తున్నారు మీరిక్కడ? అతని చూపులు నేరుగా కిందపడి ఉన్న అంజలి మీద వాలాయి. ఆమె పెదవుల మీద రక్తం, చెంపమీద వేళ్ల ముద్ర, కళ్లలో భయం. ఆ దృశ్యం చూసిన క్షణం అతని కళ్లలో రాక్షసుడు మేల్కొన్నాడు. ఎవరినీ పట్టించుకోకుండా నెమ్మదిగా అంజలి దగ్గరికి నడిచాడు. అతను దగ్గరికి రాగానే ముఖంలో ఉన్న ఆ కోల్డ్నెస్, ఆ రాక్షసత్వం ఒక్కసారిగా మాయమైపోయాయి. చాలా సాఫ్ట్గా, చాలా ప్రేమగా ఆమె వైపు వంగాడు. ఆమె చేతులు వణుకుతున్నాయి. నిలబడలేక తూలిపోయింది. వెంటనే సిద్ధార్థ్ ఆమెను పట్టుకున్నాడు. ఒక గాజు బొమ్మను పట్టుకున్నట్టుగా ఆమెను చాలా నెమ్మదిగా పైకి లేపాడు. తన పక్కన నుంచోబెట్టుకున్నాడు. నువ్వు బానే ఉన్నావా అంజలి? ఉన్నావా అంజలి? చాలా మృదువుగా, ప్రాణం పోస్తున్నట్టుగా అడిగాడు. అంజలికి ఏమీ అర్థం కావడం లేదు. తన జీవితంలో తనను ఇంత ప్రేమగా ఎవరూ పలకరించలేదు. ఆమె అయోమయంగా, భయంగా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. అది చూస్తున్న మానసకు మెదడు బ్లాంక్ అయిపోయింది. ఏంటిది? ఇతను చాలా డేంజరస్ కదా, చాలా కోల్డ్ పర్సనాలిటీ కదా, అసలు ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడింది లేదే. అలాంటివాడు ఈ అంజలి దగ్గరికి వచ్చి ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడేంటి?
ఇతను ఇలా అంజలిని ఎందుకింతలా కన్సర్న్ చేస్తున్నాడు? కొంపతీసి స్వాతి ఏమైనా చెప్పి పంపించిందా? అవును, స్వాతి వాళ్ల అన్నయ్య ఈ సిద్ధార్థ్ మిశ్రా చాలా మంచి ఫ్రెండ్స్ కదా. అందుకే స్వాతి తన అన్నయ్య ద్వారా ఇతన్ని పంపించి ఉంటుందా? వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా జరిగింది? ఆమె మెదడులో వందల ప్రశ్నలు తిరుగుతున్నాయి. అలాగే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. అంజలి నెమ్మదిగా తల ఊపి సరే అన్నట్టుగా సైగ చేసింది. ఆమెను ఒక నిమిషం తన పక్కన అలా నుంచోబెట్టి అప్పుడు నెమ్మదిగా రాఘవరావు వైపు రాఘవరావు వైపు తిరిగాడు సిద్ధార్థ్. తిరిగిన మరుక్షణం అతని కళ్ళలో మళ్ళీ ఆ రాక్షసుడు నిద్రలేచాడు. ముఖం కఠినంగా రాతిలా మారిపోయింది. నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఈ గాయాలు ఎవరు చేశారు? హాల్ మొత్తం నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడలేదు. చాలా కోల్డ్గా ఒక వార్నింగ్ లాగా అడిగాడు. మీరేం మాట్లాడుతున్నారసలు? రాఘవరావు వణుకుతూ ముందుకొచ్చాడు. ఇతని ఎంత పవర్ఫుల్ మనిషో ఆయనకు తెలుసు. గొంతులో భయాన్ని దాచుకుని చాలా మర్యాదగా అన్నాడు. మీరేంటిక్కడ సిద్ధార్థ్ గారు? ఈ అర్ధరాత్రి పూట మా ఇంటికి. అతను నెమ్మదిగా ఒక చెయ్యి పైకెత్తాడు. ఇంకా ఆగండి. ఆ ఒక్క సైగకే, ఆ ఒక్క మాటకే రాఘవరావు నోట్లో మాట అక్కడే ఆగిపోయింది. ఆయన్ని అక్కడే ఆపేశాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. గదిలో ప్రాణం పోయేంత నిశ్శబ్దం. ఇప్పటివరకు మీరు ఒక్క ప్రశ్న అడిగారు. ఇప్పుడు నా సమాధానం వినండి. ఈ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేను. ఆ ఒక్క మాట హాల్లో ఉన్న వాళ్లందరి చెవుల్లో ఒక బాంబు పేలినట్టు అయింది. రాఘవరావు, సావిత్రి, మానసల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయినా సరే మీరు నా బిడ్డని ఏమంటున్నారు? చెడు రక్తం అంటున్నారా? నా భార్య ఎవరితోనో తిరిగిందని, కడుపు తెచ్చుకుందని ఏం మాట్లాడుతున్నారు మీరసలు? ఆ మాటలు అంటున్నప్పుడు అతని వాయిస్లో ఉన్న ఆ కోల్డ్నెస్కి అందరికీ చెమటలు పడుతున్నాయి. నా భార్య గురించి ఇలాంటి మాటలు మాట్లాడే హక్కు నేను ఎవరికీ ఇవ్వలేదు. చాలా కోల్డ్గా అన్నాడు. ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నా భార్య, నా బిడ్డ అని అతను అంటుంటే వాళ్లకి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంజలి కూడా షాక్తో అతని వైపు చూసింది. కాని ఆ సావిత్రికి మాత్రం లోపల ఎక్కడో భయం, దానికన్నా ఎక్కువ కోపం. ఈ అంజలికి ఇంత పెద్ద సపోర్ట్ దొరికితే తమ ఆటలు సాగవు, తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న కంగారు. ఆ భయాన్ని పక్కన పెట్టి ఎదురుగా వచ్చింది. అది ఎంతమందితో తిరిగిందో నీకేం తెలుసు బాబూ? అలా అనగానే అతని కళ్ళు ఎర్రబడ్డాయి. కాని ఆమె ఆగలేదు. ఆమె అహంకారం ఆమెతో మాట్లాడిస్తోంది. అయినా సిద్ధార్థ్ బాబూ, నువ్వు మిశ్రా గ్రూప్స్కి వారసుడివి, ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్వి. నువ్విలా మాట్లాడ్డం పద్ధతి కాదు. అయినా సరే అది ఎవరితో తిరిగిందో, ఎవరు కడుపు చేశారో, తన బిడ్డ నీ బిడ్డ అని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు బాబూ? దాని బుద్ధి నీకు తెలీదు. ఆమె మాట పూర్తి కాలేదు. చెళ్ళుమనే భయంకరమైన శబ్దం. సావిత్రి గాల్లోకి ఎగిరిపోయి కిందపడింది. కొట్టింది సిద్ధార్థ్ కాదు. అప్పుడే డోర్లోంచి లోపలికి వచ్చిన ఒక బాడీగార్డ్. ఆ దెబ్బకి సావిత్రి ముక్కులోంచి, నోట్లోంచి రక్తం కారింది. ఆ బాడీగార్డ్ కళ్లలో విపరీతమైన కోపం ఉంది. కిందపడి ఉన్న ఆమె వైపు చూసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. మా బాస్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడితే ఇంతకన్నా కఠినంగా ఉంటుంది. అది చూసి మానస తట్టుకోలేకపోయింది. అప్పటిదాకా తన తల్లిని ఏడిపించిన అంజలి మీద ఉన్న కోపంతో, తన అహంకారంతో ఆవేశంగా అక్కడికి వచ్చింది. సిద్ధార్థ్, ఏం చేస్తున్నావు నువ్విక్కడ? అయినా మేమిక్కడేం చేస్తున్నామో మీకెందుకు? అసలు మీకు అంజలి ఎలా తెలుసు? అంజలి మీద మీకేంటి ఇంత ఇంట్రెస్ట్? చాలా పొగరుగా అడిగింది. మళ్లీ చెళ్ళుమనే శబ్దం. ఈసారి ఆ బాడీగార్డ్ మానసను కూడా లాగిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకి ఆమె కూడా ఎగిరిపోయి కింద పడింది. చెంప పగిలిపోయినంత పనయింది. నొప్పికి గట్టిగా అరిచింది. ఇంకా ఇదంతా చూస్తున్న రాఘవరావు కోపం ఆపుకోలేకపోయాడు. ఒక పక్క భయం ఉన్నా ఇన్నాళ్ల తన అహంకారం అడ్డువచ్చింది.
కళ్ల ముందే తన భార్యాబిడ్డల్ని కొడుతుంటే పౌరుషం పొడుచుకొచ్చింది. ఎంత బలవంతుడైతే ఏముంది అని కోపంగా ముందుకు వెళ్లాడు. ఏం చేస్తున్నారు సిద్ధార్థ్ గారు మీరు? ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే మటుకు ఇలా నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే ఇలా దౌర్జన్యం చేస్తారా? చాలా కోపంగా అరిచాడు. అతని పెదవుల మీద నెమ్మదిగా ఒక నవ్వు వచ్చింది. కాని ఆ నవ్వులో ఏమాత్రం సంతోషం లేదు. ఆ నవ్వులో చాలా క్రూరత్వం ఉంది. ఒక మృత్యువు నవ్వినట్టుగా ఉంది ఆ నవ్వు. జేబులో చేతులు పెట్టుకుని నెమ్మదిగా రాఘవరావు కళ్ళలోకి చూస్తూ అన్నాడు సిద్ధార్థ్. నువ్వు రాఘవరావు, నువ్వా నాతో దౌర్జన్యం గురించి మాట్లాడుతున్నది? గదిలో ప్రాణాలు తోడేసే నిశ్శబ్దం. బయట వర్షం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. రాఘవరావుకి చెమటలు పడుతున్నాయి. నేను మీ ఇంటికి వచ్చి పద్ధతిగా మాట్లాడి అంజలిని పెళ్లి చేసుకుందామనుకున్నాను. కాని నీకా అర్హత లేదు. ప్రతి అక్షరాన్ని నొక్కి పలుకుతూ చాలా కోల్డ్గా అన్నాడు సిద్ధార్థ్. నీకసలు ఆ అర్హతే లేదు. ఆ కోల్డ్నెస్ చూసి రాఘవరావు గొంతు తడారిపోయింది. ఏమీ మాట్లాడలేకపోయాడు. అయినా సరే, నువ్వడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను. నా భార్య అంజలి మొదటిసారి నాతోనే కలిసింది. ఆ మాట హాల్లో బాణంలా దూసుకుపోయింది. ఎవరితోనో అడ్డమైన తిరుగుళ్ళు తిరగలేదు నా భార్య. తన కడుపులో ఉన్న ఆ బిడ్డకు తండ్రిని నేను. సిద్ధార్థ్ ఒక్క అడుగు ముందుకు వేశాడు. అతనిలో ఉన్న రాక్షసుడు ఇప్పుడు పూర్తిగా నిద్రలేచాడు. ఎవరైనా సరే నా బిడ్డని, అది మిశ్రా వంశానికి చెందిన వారసుడ్ని ఏమైనా అన్నారంటే వాళ్ల నాలుకలు కోస్తాను. చాలా కోల్డ్గా కాని అత్యంత భయంకరంగా ఇచ్చాడు వార్నింగ్. రాఘవరావు షాక్ అయిపోయాడు. సిద్ధార్థ్ ఏ రేంజ్లో వార్నింగ్ ఇస్తున్నాడో అతనికి అంజలి మీద ఉన్న అధికారం ఏంటో అర్థమైంది. కాని ఆ క్షణంలో ఆయన ఈగో అడ్డు వచ్చింది. ఇన్నాళ్లుగా తను నమ్ముతున్న అబద్ధమే నిజమని బలంగా అరిచాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా సిద్ధార్థ్ గారు? ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏంటి? ఇప్పటికి ఎంతమందితో తిరిగిందో మీకేం తెలుసు? ఆ మాట వినగానే సిద్ధార్థ్ ముఖంలో ఒక విచిత్రమైన భావం. ఒక తండ్రి కన్న కూతురి గురించి ఇలా మాట్లాడుతున్నాడా అన్నట్లు అసహ్యంగా చూశాడు. కాని రాఘవరావు ఆగలేదు. దీని బుద్ధి, దీని క్యారెక్టర్ ఎలాంటిదో మీకు తెలియదు. ఆ మాటలకి అంజలి గుండె ముక్కలైపోయింది. కళ్లలోంచి నీళ్లు ధారగా కారిపోతున్నాయి. కన్నతండ్రే తనని ఇంకో మనిషి ముందు ఒక వ్యభిచారిణిలా మాట్లాడుతుంటే ఆమె భరించలేకపోయింది. ఇతను నా తండ్రి కాదు. కన్న కూతుర్ని ఎవరైనా ఇలా అంటారా? నాకిక్కడి ఎవరూ లేరు. నేను అనాథను. మనసులోనే కుమిలిపోయింది అంజలి. ఏడుపు ఆపుకోలేకపోతోంది. తన పక్కనే నిలబడి ఉన్న అంజలి కళ్లలో వచ్చిన ఆ నీరు చూశాడు సిద్ధార్థ్. ఆ కన్నీరు చూసేసరికి అతని రక్తం మరిగిపోయింది. తన అంజలిని ఏడిపించిన వీళ్లని ఇంక బతకనివ్వకూడదు అన్న కసి పెరిగింది. జాలి, దయ అన్నీ మాయమైపోయాయి. ఒక మృత్యుదేవతలా రాఘవరావు వైపు చూశాడు. సిద్ధార్థ్ కళ్లలో ఉన్న అగ్నిపర్వతాన్ని చూసి రాఘవరావు భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు. అంజలి మాత్రం కన్నీళ్లతో సిద్ధార్థ్ వైపు చూస్తూ ఉండిపోయింది. నెమ్మదిగా అంజలి వైపు తిరిగి తన 2 చేతులతో ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు సిద్ధార్థ్. 6 అడుగుల ఎత్తు ఉన్న అతను ఆమెకు ఒక ఇనుప కవచంలా అడ్డుగా నిలబడ్డాడు. అతని స్పర్శలో ఆమెకు ఎక్కడలేని భద్రత. నెమ్మదిగా అతని గుండెల మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. సిద్ధార్థ్ రాఘవరావు వైపు చూశాడు. అతని గొంతులో ఇప్పుడు ఒక విధ్వంసం పలుకుతోంది. అయినా సరే, నీకు కొన్ని నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది రాఘవరావు. రాఘవరావు ముఖంలో కంగారు. ఇతనేం మాట్లాడుతున్నాడసలు? నా కూతురు గురించి నాకే చెబుదామనుకుంటున్నాడా అన్నట్లు చూశాడు. ఇంకొకరి బాగోతాలు బయటపెట్టి వాళ్ల పరువు తీయటం నా స్థాయికి చాలా చిన్న విషయం. నేనీ పనులు ఎప్పుడూ చెయ్యను. కాని ఇదంతా కేవలం నా అంజలి కోసం, నా ప్రాణం కోసం చేస్తున్నాను. ఆ మాట వినగానే సావిత్రి, మానసల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అని వణుకు మొదలైంది. ఇన్నాళ్లుగా నువ్వు దేవుడిలా పూజించిన నీ పెద్ద కూతురు ఈ మానస ఇప్పుడుదాకా బయట ఎవరితో పడితే వాళ్లతో విచ్చలవిడిగా తిరిగింది.
నా అంజలి కాదు. రాఘవరావు ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కూతురు గురించి? సిద్ధార్థ్ అతని మాటను కట్ చేస్తూ తన పక్కనే ఉన్న బాడీగార్డ్ సురేష్ వైపు కళ్లతో సైగ చేశాడు. సురేష్ వెంటనే తన చేతిలో ఉన్న ఒక లావుపాటి ఫైల్ని తీసుకువచ్చి సిద్ధార్థ్ చేతికిచ్చాడు. సిద్ధార్థ్ ఆ ఫైల్ని రాఘవరావు ముఖం మీదకు విసిరికొట్టాడు. రాఘవరావు వయసుకు కూడా అతను కనీస గౌరవం ఇవ్వలేదు. ఆ ఫైల్ వెళ్ళి ఛాతీకి తగిలి కింద పడింది. ముందు ఈ ఫైల్ చూసుకో. ఈ ఫైల్లో నీ పెద్ద కూతురు మొత్తం బాగోతం ఉంది. అది ఏ హోటల్స్కి వెళ్ళింది, ఎవరెవరితో పడుకుంది, ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయింది, ఏ హాస్పిటల్లో అబార్షన్ చేయించుకుంది, విత్ ప్రూఫ్స్. తీసి చదువు. రాఘవరావు వణుకుతున్న చేతులతో కిందపడిన ఆ ఫైల్ని తీసుకున్నాడు. పేజీలు తిరిగేస్తున్నాడు. అందులో మానస పేరిట ఉన్న హాస్పిటల్ బిల్స్, కొన్ని ఫోటోలు, అబార్షన్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. రాఘవరావు కళ్ళు పెద్దవయ్యాయి. షాక్తో నోట మాట రావడం లేదు. కాని ఆయన అహంకారం ఆ నిజాన్ని ఒప్పుకోనివ్వలేదు. తన పెద్ద కూతురు తప్పు చేసిందని నమ్మలేకపోతున్నాడు. ఆ ఫైల్ని పక్కకు విసిరేసి గట్టిగా అరిచాడు. ఏంటిది? ఇవన్నీ ఫేక్ రిపోర్ట్స్. అంజలి తప్పుని కవర్ చేయడానికి, ఆ పాపాన్ని నా పెద్ద కూతురి మీద వేయడానికి నువ్వు కావాలని ఇదంతా సృష్టించావు. అయినా నా పెద్ద కూతురు చాలా మంచిది. పసిడి పొత్తడి లాంటిది దాని క్యారెక్టర్. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను. ఆ మాట వినగానే సిద్ధార్థ్ గుండెల మీద వాలి ఉన్న అంజలికి ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది. ఒక తెలియని మనిషి వచ్చి ఆధారాలతో సహా పెద్ద కూతురి బాగోతం బయటపెడుతున్నాడు. ఇన్ని ప్రూఫ్స్ కళ్లముందు కనిపిస్తున్నా సరే నమ్మడం లేదు. కనీసం అనుమానించడం లేదు. పెద్ద కూతుర్ని పసిడి పుత్తడి అని వెనకేసుకొస్తున్నాడు. అదే, నేను ఏ తప్పూ చేయకపోయినా, కనీసం ఒక్క ఆధారం లేకపోయినా నన్ను ఒక వేశ్యను చేసి ఇంట్లోంచి గెంటేశాడు. అంజలి కళ్ళలోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. నేనేం అతని కన్న కూతుర్ని కాదా? నేను చేసిన పాపం ఏంటి? మా అమ్మని నిజంగానే ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడా? అందుకేనా నా మీద ఇసుమంత ప్రేమ కూడా లేదు? మనసులోనే కుమిలిపోతోంది అంజలి. కాని పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కన్నీళ్లతో రాఘవరావు వైపు శూన్యంగా చూస్తూ ఉండిపోయింది. సిద్ధార్థ్కి రాఘవరావు మాటలు వినగానే కోపం నెతికెక్కింది. కాని దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా అంజలి వైపు తిరిగాడు. తన 2 చేతులతో ఆమె కన్నీళ్లను తుడిచాడు. రాఘవరావుతో మాట్లాడిన ఆ రాక్షసత్వం ఒక్కసారిగా మాయమైపోయింది. ఒక చిన్న పాపతో మాట్లాడినట్టుగా చాలా సాఫ్ట్గా అడిగాడు. అంజలి, పైన నీ రూంలో ల్యాప్టాప్ ఉంది కదా, వెళ్ళి తీసుకునిరా అమ్మా, వెళ్ళు. వాళ్లతో మాట్లాడిన విధానానికి తనతో మాట్లాడిన విధానానికి ఉన్న ఆ తేడా చూసి అంజలికి ఏడుపు ఆగలేదు. తల ఊపుతూ నెమ్మదిగా మెట్రు ఎక్కి పైకి వెళ్ళింది. హాల్లో ఉన్న మానసకి, సావిత్రికి చెమటలు పడుతున్నాయి. ల్యాప్టాప్ ఎందుకు తెప్పిస్తున్నాడో వాళ్ళకి అర్థమైంది. మానస కాళ్ళు వణుకుతున్నాయి. 2 నిమిషాల్లో అంజలి ల్యాప్టాప్ తీసుకుని కిందకు వచ్చింది. సిద్ధార్థ్ ఆమె చేతిలోంచి ఆ ల్యాప్టాప్ తీసుకున్నాడు. తన పక్కనే ఉన్న ఆ ఖరీదైన సోఫాలో ఆమెను చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. తను కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. ముందు ఉన్న టీపాయ్ మీద ఆ ల్యాప్టాప్ పెట్టి తన జేబులోంచి ఒక పెన్ డ్రైవ్ తీసి దానికి కనెక్ట్ చేశాడు. రాఘవరావు వైపు చాలా కోల్డ్గా చూస్తూ ఆ వీడియో ప్లే చేశాడు. ఆ ల్యాప్టాప్ స్క్రీన్ని రాఘవరావు వైపు తిప్పాడు. ఇప్పుడు చూడు, నీ పసిడి పుత్తడి బాగోతం ఏంటో కళ్ళారా చూడు. రాఘవరావు ఆ స్క్రీన్ వైపు చూశాడు. ఆ ల్యాప్టాప్ స్క్రీన్ మీద ప్లే అవుతున్న వీడియో ఒక 5 స్టార్ హోటల్. అందులో ఒక అబ్బాయితో కలిసి మందు తాగుతూ అసభ్యంగా డాన్స్ చేస్తోంది మానస. ఆ వీడియో చూడగానే మానస, సావిత్రి మొహాల్లో రక్తం చుక్కలేదు. భయంతో గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఏంటి దేవుడా ఇదంతా? అసలు ఈ సిద్ధార్థ్ ఇక్కడికి ఎందుకొచ్చాడు? ఇదంతా ఆ అంజలి వల్లే. దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఇప్పుడు నాన్నకన్నీ నిజాలు తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని మానస మనసులో గిలగిలలాడిపోతోంది.
సావిత్రికి కూడా ఏం జరుగుతుందో అర్థంకాక కాళ్ళు వణుకుతున్నాయి. ఇంతలో స్క్రీన్ మీద ఇంకో వీడియో. అందులో వేరే అబ్బాయితో ఇంకో రూంలోకి వెళ్తోంది. అక్కడ పక్కనే టేబుల్ మీద డ్రగ్స్. ఆ చండాలమైన దృశ్యాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏకంగా ఒక హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో అబార్షన్ కోసం పడుకుని ఉన్న దృశ్యం. అవి చూస్తుంటే రాఘవరావు గుండె ఆగిపోయినంత పనైంది. కళ్ళు బైర్లు కమ్మాయి, చేతులు వణుకుతున్నాయి. ఇన్నాళ్లు నేను ఎంత నమ్మకంగా చూసుకున్న కూతురేనా ఇది? ఊపిరి ఆడక షాక్తో వెనక్కి అడుగులు వేశాడు. అక్కడ మానసకి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ వీడియోలు చూడగానే బతుకుమీద ఆశపోయింది. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి రాఘవరావు కాళ్లమీద పడిపోయింది. నాన్నా, ఇవన్నీ అబద్ధాలు నాన్నా! వెక్కి వెక్కి ఏడుస్తూ నాటకాలు మొదలుపెట్టింది. రాఘవరావు ఆమెను అత్యంత అసహ్యంగా చూస్తున్నాడు. ఆయన నోటి వెంట మాట రావడం లేదు. అవన్నీ మార్ఫింగ్ చేశారు నాన్న. నన్ను ఈ ఇంట్లోంచి పంపించేయడానికి ఈ అంజలి ఆడుతున్న నాటకం నాన్న ఇది. కిందపడి ఏడుస్తున్నా ఆమె కళ్లలో దొరికిపోయానన్న భయం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు నమ్మొద్దు నాన్ను, నమ్మొద్దు నాన్న. నేను ఎలాంటి దాన్నో మీకు తెలుసు కదా నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను నమ్మండి. ప్లీజ్ అండి, ఇవన్నీ కావాలని ఈ సిద్ధార్థ్ చేస్తున్నాడు. ఆ అంజలే వీడికి ఏదో నూరిపోసి ఉంటది. మొత్తం పెట్టి ఉంటాది వాడికి. మీరు మన కూతుర్ని ఏమీ అనకండి. తనని ఇలా అవమానించకండి, ఇలా అనుమానించకంటండండి. సిద్ధార్థ్ సోఫాలోంచి ఒక్కసారిగా పైకి లేచాడు. తన కోటు బటన్స్ సరిచేసుకుంటూ ఆమె వైపు అత్యంత క్రూరంగా చూశాడు. నీకింకో విషయం చెప్పడం మర్చిపోయాను రాఘవరావు. ఆ గొంతుకి మానస ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ బాగోతం అంతటికీ కారణం నీ కూతురు మాత్రమే కాదు. అతని చూపులు నేరుగా కిందపడి ఉన్న సావిత్రి మీదకు వెళ్లాయి. నీ భార్య పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది. రాఘవరావు షాక్తో సావిత్రి వైపు చూశాడు. ఆమె తల దించుకుని భయంతో వణుకుతోంది. వాళ్ళిద్దరూ కలిసే ఈ ఇల్లు పీకి పందిరేశారు. నీ పెద్ద కూతురు తప్పులన్నీ కవర్ చేయడానికి ఆవిడే అన్నింటికీ సహకరించింది. కడుపు వస్తే అబార్షన్లు చేయించింది. ఇన్నాళ్లు తన ఇంట్లో ఎంత భయంకరమైన కుట్ర జరిగిందో అర్థమయ్యేసరికి రాఘవరావుకి రక్తం మరిగిపోతోంది. ఆ తప్పులన్నీ ఏ పాపం ఎరుగని నా భార్య అంజలి మీద వేసింది. నా అంజలి క్యారెక్టర్ని నాశాసనం చేసింది. ఇంకా అయిపోలేదు అన్నట్టుగా సిద్ధార్థ్ మళ్లీ మాట్లాడాడు. నా భార్య అంజలి ఇంకనుంచి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. నేను తనని తీసుకువెళ్ళిపోతున్నాను. సిద్ధార్థ్ కోపాన్ని ఆపుకుంటూ మళ్లీ మాట్లాడాడు. నీతో ఇంకొక విషయం మాట్లాడాలి రాఘవరావు. ఆ గొంతుకి రాఘవరావు బాధగా తల ఎత్తి చూశాడు. నువ్వు సుకన్య శర్మని ప్రేమించినట్టు నాటకమాడావు. నీకు ముందే పెళ్ళయిందన్న విషయం ఆమెకి దాచిపెట్టి ఆస్తి కోసం ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత ఈ నీ మొదటి భార్యను తీసుకొచ్చుకున్నావు. ఇదంతా నాకు తెలుసు రాఘవరావు. చాలా ఘాటుగా కోపంగా అన్నాడు సిద్ధార్థ్. ఆ మాటలు వింటుంటే రాఘవరావుకి గుండె నొప్పి తీవ్రమవుతోంది. ఎడమ చెయ్యి ఆటోమేటిక్గా గుండె దగ్గరికి వెళ్ళింది. నుదుటి మీద చెమటలు. లేదు, నేను ఆస్తి కోసం సుకన్యను పెళ్లి చేసుకోలేదే. నేను నిజంగానే తనని ప్రేమించానే. నాకెందుకు ఈ నిందలు అని మనసులో కుమిలిపోతున్నాడు. నాకు తెలిసినంతవరకు నీ కూతురికి ఇప్పుడు 23 సంవత్సరాలు అన్న విషయం కూడా నీకు తెలియదు. హాల్ గోడలని బద్దలు కొడుతోంది ఆ వాయిస్. రాఘవరావులో తప్పు చేశానన్న బాధ సునామీలా రేగుతోంది. అసలు నువ్వు కన్న తండ్రివేనా? ఇంట్లో నీ కూతురు ఎలా ఉంటుంది, అసలు ఎలా పెరుగుతుంది అన్నది కూడా నువ్వు ఏనాడు పట్టించుకోలేదు. కన్నీళ్లతో ఉన్న అంజలి ముఖం చూస్తుంటే రాఘవరావుకి మాట రావటం లేదు. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పుకు కుమిలిపోతూ ఆయన చూపులు అంజలి వైపే ఉండిపోయాయి. ఆయన కళ్లలో అంజలి మీద విపరీతమైన ప్రేమ, తీరని పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి. అందుకని ఇంకనుంచి నీ కూతురిక్కడ ఉండదు, నేను నా భార్యను తీసుకెళ్తున్నాను అని సిద్ధార్థ్ అంటుండగానే ఇదంతా వింటున్న సావిత్రికి గుండె ఆగిపోయినంత పనైంది. రాఘవరావు కళ్లలో
అంజలి పట్ల మారుతున్న ప్రేమను ఆమె గమనించింది. అంజలి మీద ఈయనకు ఇంత ప్రేమ పుట్టుకొస్తోంది. ఇలాగే వదిలేస్తే అంజలిని దగ్గరకు తీసుకుంటాడు. అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? నా కూతురు మానస పరిస్థితి ఏమవుతుంది? అన్న భయం ఆమెను కమ్మేసింది. ఆ భయంతోనే రాఘవరావు మైండ్ డైవర్ట్ చేయడానికి పిచ్చిపట్టిందానిలా ఒక్కసారిగా ముందుకు వచ్చింది. ఆగండి! నువ్వు తీసుకెళ్తున్న ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసా? అది ఒక తిరుగుబోతు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కళ్ళు ఎర్రబట్టాయి. కాని ఆమె ఆగలేదు. అది ఎంతమందితో తిరిగిందో నీకేం తెలుసు? ఏం నిజాలు తెలుసుకోకుండా నా భార్య అంటున్నావు. దానికి 18 రాగానే ఎవరెవరితోనో తిరిగింది, ప్రెగ్నెంట్ అయింది తెలుసా? దానికప్పుడే ఒకసారి అబార్షన్ అయింది. అదచ్చం ఒక వేశ్య. ఆ మాటలు వింటున్న అంజలి ముఖంలో విపరీతమైన బాధ. ఇంత జరుగుతున్నా, ఇక్కడ్నుంచి వెళ్ళిపోతున్నా సరే నన్ను వదలట్లేదు ఈవిడ అని మనసులో కుమిలిపోతూ దీనంగా చూసింది అంజలి. పట్! ఆ మాట పూర్తి కాకముందే చెయ్యి గాలిలోకి లేచి సావిత్రి చెంపమీద భయంకరమైన వేగంతో పడింది. ఆ దెబ్బకి సావిత్రి గాల్లో పల్టీ కొట్టి నేలమీద పడింది. ఆమె దవడ పగిలి రక్తం చిమ్మింది. అక్కడున్న బాడీగార్డ్ కాదు, ఈసారి కొట్టింది సాక్షాత్తు ఆ సిద్ధార్థ్ మిశ్రాయే. అతని కళ్ళలో రక్తం ఉడికిపోతోంది. ఒక మృగంలా ఆమె వైపు చూస్తూ గర్జించాడు. ఇంకొక్క మాట! ఆ అరుపుకి ఆ ఇల్లు మొత్తం అదిరిపోయింది. సావిత్రి రక్తం కక్కుకుంటూ అక్కడే స్పృహ తప్పిపోయే పరిస్థితికి వచ్చింది. మానస భయంతో వణికిపోతూ మూలకు నొక్కబడింది. ఇంకొక్క మాట! నా భార్య క్యారెక్టర్ గురించి మాట్లాడావంటే రేపు మార్నింగ్ కల్లా నీ శవం నీకు వస్తది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. నెమ్మదిగా వెనక్కి తిరిగి సోఫాలో కూర్చున్న అంజలి వైపు చూశాడు. అతని కళ్లలో ఆ నిప్పులు మాయమైపోయి మళ్ళీ ఆ అమితమైన ప్రేమ వచ్చింది. ఏమన్నా ఉన్నాయా అంజలి? చాలా సాఫ్ట్గా అడిగాడు. నీ వస్తువులికరేమైనా తీసుకువెళ్లాలా? చెప్పు, తీసుకుని వెళ్దాము. అంజలి కన్నీళ్లతో అడ్డంగా తల ఊపింది. ఈ ఇంట్లో తనకంటూ ఏమీ లేవు. ఆ జ్ఞాపకాలు కూడా తనకు వద్దు. సరే, నెమ్మదిగా వంగాడు. తన 2 చేతులతో అంజలిని చాలా సున్నితంగా ఒక పూల రెమ్మని ఎత్తుకున్నట్టుగా తన ఒడిలోకి ఎత్తుకున్నాడు. ఆమెను తన చేతుల్లో బంధించి మెయిన్ డోర్ వైపు నడిచాడు. బయట బాడీగార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నల్లటి కారు డోర్ ఓపెన్ చేశారు. సిద్ధార్థ్ ఆమెను కారులో చాలా జాగ్రత్తగా ఆమెకి ఏమాత్రం దెబ్బ తగలకుండా కూర్చోబెట్టాడు. తను కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. కార్ డోర్స్ క్లోజ్ అయ్యాయి. కారు వేగంగా ఆ ఇంటి గేటు దాటి చీకట్లోకి మాయమైపోయింది. కారులో భయంకరమైన నిశ్శబ్దం. అంజలికి అంత అయోమయంగా ఉంది. మెదడు మొద్దుబారిపోయింది. ఏంటిది? తను నా బిడ్డకు తండ్రి అంటున్నాడు, నన్ను తన భార్య అంటున్నాడు అని మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న సిద్ధార్థ్ వంక చూసింది అంజలి. అతను మాత్రం ఆమె వైపు చూడకుండా బయట చీకట్లోకి చూస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆ రోజు రాత్రి నాతో ఉన్నది నిజంగా ఇతనేనా? మళ్లీ తనలో తానే మదనపడుతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. నాకెందుకేమీ గుట్టుకు రావటం లేదు. అసలు నా జీవితం ఎటు వెళ్తోంది? అయోమయంగా కన్నీళ్లతో సిద్ధార్థ్ వంక అలా చూస్తూ ఉండిపోయింది అంజలి. ఇక శర్మ ఇంట్లో అయితే ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఒక తుఫాను వచ్చి సర్వనాశనం చేసి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఆ ఇల్లు. రాఘవరావుకి గుండె నొప్పి పెరుగుతోంది. కాని అంతకంటే ఎక్కువ ఆ మానసిక వేదన ఆయనను పిచ్చివాణ్ణి చేస్తోంది. నెమ్మదిగా అడుగులు వేస్తూ అంజలి ఉండే ఆ చీకటి స్టోర్ రూం వైపు నడిచాడు. ఆయన వెనకాలే సావిత్రి, మానస భయంతో వణుకుతూ వెళ్లారు. నేనేం చేశానసలు? నేను నా కన్న కూతుర్ని, ఆ చిన్నపిల్లను ఇన్నాళ్లుగా ఎందుకు పట్టించుకోలేదు? ఆ గదిలో ఉన్న ఒక పాత ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు. ఆయన చేతులు వణుకుతున్నాయి. నా కూతురికి ఇప్పుడు 23 సంవత్సరాలు. కాని
ఈ 23 ఏళ్లలో అది ఎలా పెరిగి పెద్దయిందో కూడా నాకు తెలియకుండా పోయిందే. ఫోటో మీద పడిన దుమ్మును తుడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దానిమీద ఇన్ని అభాండాలు పడుతుంటే కనీసం ఒక్కసారి కూడా దాని మాట నేను ఎందుకు వినలేదు? ఎంత ఘోరం చేశాను నేను? ఇందాక అంజలి ఏడుస్తూ అన్నమాట ఆయన చెవుల్లో మార్మోగుతోంది. మా అమ్మని కేవలం ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావు. ఆ మాట ఆయన గుండెల్లో ఒక సూదిలా గుచ్చుకుంది. లేదు, నేను ఆస్తి కోసం సుకన్యను పెళ్లి చేసుకోలేదే. ఆయన కళ్ల ముందు సుకన్య నవ్వుతున్న ముఖం కదలాడింది. ఆ చిరునవ్వు ఆయనను మరింత కుంగదీసింది. నిజమే, సావిత్రి నా మొదటి భార్య. కాని సావిత్రికి విడాకులిచ్చిన తర్వాతే కదా నేను సుకన్యను పెళ్లి చేసుకున్నాను. ఫోటోని గుండెలకు హత్తుకున్నాడన్నాడు రాఘవరావు. సుకన్య అంటే నాకు ప్రాణం. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన కళ్ళలో నుంచి నీళ్లు ఆపకుండా కారుతున్నాయి. ఆమె చనిపోయిన తర్వాత నా పెద్ద కూతురికి తల్లి కావాలన్న ఉద్దేశంతోనే కదా నేను సావిత్రిని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చింది. ఇదంతా మర్చిపోయి అందరూ నన్ను ఎందుకిలా అంటున్నారు? నేను ఆస్తి కోసమే సుకన్యని పెళ్లి చేసుకున్నాను అని నా కూతురుతో సహా ఈ లోకం మొత్తం ఎందుకనుకుంటోంది? ఆ ఆలోచనలతో ఆయన రక్తం మరిగిపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన సుకన్య బిడ్డను ఇన్ని సంవత్సరాలు అనాథలా చూసినందుకు ఆ పశ్చాత్తాపం అగ్నిపర్వతంలా బద్దలైంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ గుమ్మం దగ్గర భయంతో నిలబడి ఉన్న మానసను చూడగానే తన కన్న కూతుర్ని వేశ్యను చేసి ఈమె తప్పులన్నీ ఆమె మీద వేసి ఇన్నాళ్లు నాటకాలు ఆడిన ఈ మానసను చూస్తుంటే ఆయనకు రక్తం ఉడికిపోయింది. వేగంగా వెళ్ళి తన నడుముకున్న లెదర్ బెల్టును ఒక్క లాగులాగి బయటికి తీశాడు. అంతా నీవల్లే. మానస దగ్గరికి వెళ్ళి ఆ బెల్టుతో లాగిపెట్టి కొట్టడం స్టార్ట్ చేశాడు. నీవల్లే ఇదంతా జరిగిందిరా. నా కూతుర్ని నా చేతుల్తో నేను కొట్టేలా చేశావే. నా జీవితాన్ని నాశనం చేశావే అని అరుస్తూ విపరీతంగా కొడుతున్నాడు. ఆ బెల్టు దెబ్బలకి మానస చర్మం పగిలిపోతోంది. ఆమె గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది. అమ్మా, ప్లీజ్ అమ్మా, కొట్టొద్దని చెప్పమ్మా, నేను చచ్చిపోతానమ్మా. నేలమీద గిలిగిల కొట్టుకుంటూ ఆయన కాళ్ల దగ్గర పడింది మానస. నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను వదిలేయండి నాన్న. కాని రాఘవరావు ఆగడం లేదు. బెల్టుతో విపరీతంగా కొడుతూనే ఉన్నాడు. అది చూస్తున్న సావిత్రికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తన కూతుర్ని అలా కొడుతుంటే తట్టుకోలేకపోయింది. కిందనుంచి అలాగే ప్రాకుకుంటూ వెళ్ళి రాఘవరావు కాళ్ళు గట్టిగా పట్టుకుంది. ఏమండి, బిడ్డ చచ్చిపోతుందండి, వదిలేయండి. రాఘవరావు ఆమెను విదిలించుకోవటానికి ప్రయత్నించాడు. ఆ దరిద్రుడు, ఆ సిద్ధార్థగాడు చెప్పిన అబద్ధాలు మీరు ఎలా నమ్ముతున్నారండి? నేను ఇన్నాళ్లుగా మీకు ఎంత ఇదిగా సేవలు చేశాను, ఎంత నమ్మకంగా ఉన్నాను. మీరు వాడి మాటలు విని నా బిడ్డను చంపేస్తారా? ప్లీజ్ అండి, నా కూతురు చచ్చిపోతుందండి, వదిలేయండి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది సావిత్రి. కాని రాఘవరావుకి ఆమె మాటలు ఏవీ వినిపించడం లేదు. ఆయన గుండెలో నొప్పి మరింత తీవ్రమైంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. సావిత్రి అరుస్తూనే ఉంది. సడన్గా రాఘవరావు చేతిలోంచి ఆ బెల్ట్ కింద పడిపోయింది. ఆయన 2 చేతులతో తన గుండెను గట్టిగా పట్టుకున్నాడు. ఆహ్ అని ఒక చిన్న మూలుగు మూలిగి అక్కడికక్కడే నేలమీద కుప్పకూలిపోయాడు. ఏమండి, ఏమండి? సావిత్రి గట్టిగా అరుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళింది. కాని రాఘవరావు కళ్ళు పైకి తేలేశాడు. ఆయనకు అప్పటికే స్పృహ తప్పిపోయింది. ఆ ఇంట్లో ఇప్పుడు కేవలం సావిత్రి అరుపులు, మానస ఏడుపు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ పాపాలు చేసిన ఇల్లు ఇప్పుడు శాశ్వతంగా ఒక నరకంగా మారిపోయింది. బయట కుండపోత వర్షం చీకటిని, వర్షాన్ని చీల్చుకుంటూ ఆ ఖరీదైన నల్లటి కారు భయంకరమైన వేగంతో ముందుకు వెళ్తోంది. కారులో ఊపిరి ఆడని నిశ్శబ్దం. ఏసీ నుంచి వస్తున్న చల్లని గాలికి కారు డోర్కి ఆనుకుని ముడుచుకుని కూర్చున్న అంజలి శరీరం వణుకుతోంది. ఆమె పెదవి పగిలి రక్తం కట్టి ఉంది.
చెంప మీద 5 వేళ్ల ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కన్నీళ్లు ఇంకా ఆమె చెంపల మీద ఆరలేదు. హాస్పిటల్కి పోనివ్వు, ఫాస్ట్. స్టీరింగ్ పట్టుకున్న డ్రైవర్ వైపు కనీసం చూడకుండానే చాలా కోల్డ్గా చెప్పాడు సిద్ధార్థ్. ఎస్ సార్. డ్రైవర్ తల ఊపి కారును హాస్పిటల్ వైపుకి తిప్పాడు. కాని సిద్ధార్థ్ చూపులన్నీ అంజలి మీదే ఉన్నాయి. ఆమె చెంప మీద ఉన్న ఆ గాయాలను చూస్తుంటే అతని రక్తం ఉడికిపోతోంది. ఆమె పడుతున్న బాధను చూసి అతను తట్టుకోలేకపోతున్నాడు. తన ప్రాణంగా చూసుకునే అమ్మాయిని వేరే ఒకడు కొట్టాడు అన్న నిజం అతనిలోని రాక్షసుడిని నిద్రలేపింది. కారు సీటు మీద చేతిని గట్టిగా కొడుతూ పళ్ళు నూరుకుంటూ బయటికి అనేశాడు. నేను వాడిని అలా వదలకుండా ఉండాల్సింది. ఆ అరుపుకి అంజలి ఒక్కసారిగా ఉలికిపడింది. షాక్తో అతని వైపు చూసింది. ఆ రాఘవరావుగాడిని అక్కడే చంపేసుండాల్సింది. నా చేతులతో వాడి ప్రాణం తీయాల్సింది. అతని గొంతులో ఉన్న ఆ రాక్షసత్వానికి అంజలికి చలి జ్వరం వచ్చినట్టు వణుకు మొదలైంది. ఏం మాట్లాడుతున్నాడితను? ఎంత కోపం ఉన్నా కన్నతండ్రిని చంపేస్తాను అంటున్నాడేంటి అని ఆమె మనసులో భయం మొదలైంది. ఇందాక తనని అంత ప్రేమగా హత్తుకున్న మనిషి ఇప్పుడు ఒక హంతకుడిలా మాట్లాడుతుంటే ఆమెకు గగుర్పాటు కలిగింది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు కడుపులో భయంకరమైన నొప్పి మొదలైంది. ఆ నొప్పి రాగానే ఆమెకు తన కన్నతండ్రి రాఘవరావు తనను కడుపులో కాలితో తన్నిన ఆ దారుణమైన సంఘటన కళ్లముందు మెదిలింది. ఒక కన్నతండ్రి అయ్యుండి ఏ పాపం తెలియని నామీద పడి నన్ను అంత దారుణంగా కడుపులో తన్నాడు. ఆయన నిజంగా మనిషేనేనా? నా కడుపులో ఉన్న ప్రాణానికి ఏమైనా అయితే అనుకుని ఆమె కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆ బాధతో భయంతో ఆమె శరీరం మరింతగా వణకడం మొదలైంది. ఆమె అలా వణకడం సిద్ధార్థ్ గమనించాడు. వెంటనే అతని కళ్లలో ఉన్న అగ్ని చల్లబడింది. చాలా నెమ్మదిగా ఒక కోల్డ్ టోన్లో కాని అత్యంత కేరింగ్గా అడిగాడు. ఏమైంది? అంజలి భయంతో తలదించుకుంది. ఎందుకలా వణుకుతున్నావు? గట్టిగా పట్టుకున్న ఆమె చేతులు వణుకుతున్నాయి. నాయి ఏమీ లేదు. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. ఏం చెప్పాలో, ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చెయ్యాలో ఆమెకు అర్థం కావడం లేదు. ఏమీ లేదు సార్. సిద్ధార్థ్ నెమ్మదిగా ముందుకు వంగి తన ఎడమ చేతితో ఆమె చెంపను చాలా సున్నితంగా తాకాడు. అతని వేళ్లు ఆమె పగిలిన పెదాలను తాకుతున్నాయి. అతని కళ్లలో ఒక అంతుపట్టని మత్తు, విపరీతమైన ప్రేమ ఉన్నాయి. అంజలి భయంతో కొద్దిగా వెనక్కి జరగబోయింది. కాని సిద్ధార్థ్ ఆమెను వదల్లేదు. తన కుడి చేతిని ఆమె నడుంచుట్టూ వేసి తన వైపుకు బలంగా కాని సున్నితంగా లాక్కున్నాడు. ఆమె బుగ్గలను తన 2 చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా ఆమె ముఖం దగ్గరికి వెళ్ళాడు. అంజలికి ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే సిద్ధార్థ్ ఆమె పగిలిన ఆ పెదాలను తన పెదాలతో చాలా సున్నితంగా కాని అత్యంత గాఢంగా లాక్కున్నాడు. అది ఒక మృగపు ముద్దు కాదు, ప్రాణం పోస్తున్న ఒక ప్రేమికుడి ముద్దు. దెబ్బ తగిలిన ఆమె పెదవులకు ఏమాత్రం నొప్పి కలగకుండా చాలా జాగ్రత్తగా ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్నాడు. అంజలికి ఊపిరి ఆడటం లేదు. ఆమె చేతులు వణికిపోతున్నాయి. ఆమె కళ్ళు వాటంతట అవే మూసుకుపోయాయి. సిద్ధార్థ్ కౌగిలిలో ఆమె కరిగిపోతోంది. ఆ స్పర్శలో ఇన్నాళ్లు తను అనుభవించిన నరకమంతా మాయమైపోతున్న ఫీలింగ్. ఆమెకు గాలి ఆడటం లేదని, ఊపిరి తీసుకోటానికి కష్టపడుతోందని అర్థం కాగానే సిద్ధార్థ్ చాలా అయిష్టంగా ఆమె పెదాలను వదిలాడు. నెమ్మదిగా ఆమె నుదుటి మీద ఒక గాఢమైన ముద్దు పెట్టి ఆమెను చాలా గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఈ దెబ్బలు నీకు తగిలినా నొప్పి నాకు తెలుస్తోందంజలి. అతని వాయిస్లో చెప్పలేనంత బాధ, ప్రేమ కలగలిపి ఉన్నాయి. ఇంకెప్పుడూ నీ కంటి నుంచి నీరు రానివ్వనివ్వను. ఆ స్పర్శకు అంజలి మనసులో వేల ప్రశ్నలు. తనని ఇలా ఎందుకు ఆదరిస్తున్నాడు? ఇదంతా స్వాతి ప్లానా? ఆమె నెమ్మదిగా అతని గుండెల మీద నుంచి తలెత్తి వణుకుతున్న గొంతుతో అడిగింది. మీకు
మీకు ఈ విషయం సిద్ధార్థ్ కళ్ళు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తున్నాయి. అంటే నేను ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు స్వాతి చెప్పిందా? ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. నన్ను ఈ ఆపద నుంచి కాపాడమని స్వాతి మిమ్మల్ని పంపించిందా సార్? సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని గొంతులో ఎలాంటి తడబాటు లేదు. చాలా స్ట్రెయిట్గా, ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పాడు. నాకు స్వాతి ఏమీ చెప్పలేదంజలి. నన్ను స్వాతి ఇక్కడికి పంపలేదు. అంజలి ముఖంలో ఆశ్చర్యం. అసలు నన్ను ఎక్కడికైనా పంపించే ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అతను ఒక్క క్షణం ఆగాడు. కారులో ఉన్న ఆ కొద్దిపాటి నిశ్శబ్దం కూడా బరువెక్కిపోయింది. ఈ నిజం నాకు ఎలా తెలుసంటే, అంజలి ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఎందుకంటే ఆ రాత్రి ఆ హోటల్ గదిలో నువ్వున్నది నాతోనే. ఆ ఒక్క మాట అంజలికి గుండె ఆగినంత పనైంది. ఆ రాత్రంతా నువ్వు గడిపింది నాతోనే. ఆమెకు ఊపిరాడటం లేదు. షాక్తో నోట మాట రాలేదు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంటే ఆ రోజు రాత్రి నా ప్రమేయం లేకుండా నా జీవితాన్ని నాశనం చేసింది ఇతనేనా? ఆ చీకటి గదిలో నాతో అంత నీచంగా ప్రవర్తించిన ఆ మృగం ఇతనేనా? ఆమె మనసులో పిడుగుపడ్డట్టయింది. కాని మరుక్షణమే ఆమెలో ఇంకో ఆలోచన సుడిగుండంలా రేడిగుండంలా రేగింది. నా జీవితాన్ని పాడు చేసింది ఇతనే. కాని ఇన్నాళ్లు నేను అనుభవించిన ఆ నరకంలాంటి ఇంటి నుంచి, ఆ రాక్షసుల నుంచి నన్ను బయటికి తీసుకువచ్చింది కూడా ఇతనే కదదా. ఇప్పుడు ఇతన్ని నేను ఎలా చూడాలి? నా జీవితాన్ని నాశనం చేసిన శత్రువులా చూడాలా? లేక నన్ను ఆ నరకం నుంచి కాపాడినవాడిలానా? ఆమె మనసు రెండుగా చీలిపోతోంది. ఏం చెప్పాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బయటపడకుండా అలాగే భయంతో అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది అంజలి. కొద్ది నిమిషాలకు కారు హాస్పిటల్ ముందు ఆగింది. అది ఇందాక మధ్యాహ్నం అంజలి ఒంటరిగా వచ్చిన అదే హాస్పిటల్. సిద్ధార్థ్ కారు దిగి తానే స్వయంగా అంజలి వైపు డోర్ తీశాడు. ఆమె నెమ్మదిగా కాలు కింద పెట్టబోతుంటే సడన్గా సిద్ధార్థ్ వంగి ఆమెను తన 2 చేతుల్లోకి బలంగా ఎత్తుకున్నాడు. వద్దు, కింద దించండి, నేను బాగానే ఉన్నాను, నేను నడవగలను. అంజలి కంగారుగా అతని చేతుల్లోంచి కిందకు దిగడానికి గింజుకుంది. కాని సిద్ధార్థ్ ఆమె వైపు చాలా సీరియస్గా, తీక్షణంగా చూశాడు. అతని కళ్ళలో ఉన్న ఆ కోపానికి అంజలికి భయం వేసి వెంటనే సైలెంట్ అయిపోయి తల దించేసుకుంది. ఇంక ఒక్క మాట కూడా మాట్లాడే సాహసం చేయలేకపోయింది. కాని సిద్ధార్థ్ ఆమె వైపు చాలా సీరియస్గా చూసేసరికి ఆమెకు భయం వేసి వెంటనే సైలెంట్ అయిపోయి తల దించేసుకుంది. ఇంక ఒక్క మాట కూడా మాట్లాడే సాహసం చేయలేకపోయింది. అతను అలాగే ఆమెను ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్లాడు. నేరుగా ఇందాక అంజలిని చూసిన ఆ లేడీ గైనకాలజిస్ట్ క్యాబిన్లోకి తీసుకుని వెళ్లాడు. డాక్టర్ ఫైల్స్ చూసుకుంటూ తలెత్తి చూడగానే సిద్ధార్థ్ చేతుల్లో ఉన్న అంజలి కనిపించింది. ఏంటమ్మా, నువ్వు మళ్ళీ వచ్చావా? డాక్టర్ కంగారుగా పైనుంచి కిందకు చూసింది. ఏంటి ఆ ముఖం మీద గాయాలు? ఏమైంది నీకు? ఆ ప్రశ్నకు అంజలి సమాధానం చెప్పేలోపే సిద్ధార్థ్ నెమ్మదిగా అంజలిని తీసుకువెళ్లి డాక్టర్ ముందు ఉన్న కుర్చీలో చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. తను పక్కనే నిలబడి చాలా కోల్డ్గా సమాధానమిచ్చాడు. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది డాక్టర్, దానివల్ల ఇవన్నీ జరిగాయి. ఆ గొంతు విని డాక్టర్ పైకి చూసింది. అప్పుడే ఆమె అంజలి వెనక ఉన్న సిద్ధార్థ్ని గమనించింది. డాక్టర్కి సిద్ధార్థ్ మిశ్రా ఎవరో బాగా తెలుసు. సిటీలోనే భయంకరమైన పలుకుబడి ఉన్న మనిషి. ఆయనక్కడ ఉండటం చూసి ఆమె షాక్ అయ్యి వణుకుతూ లేచి నిలబడింది. గుడ్ ఈవినింగ్ సార్. సిద్ధార్థ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఆమె వైపే సీరియస్గా చూస్తున్నాడు. ఆ చూపులకి డాక్టర్కి కంగారు పెరిగిపోయింది. ఆ కంగారును కవర్ చేసుకుంటూ మాట్లాడింది. కంగ్రాచ్యులేషన్స్ సార్, ముందు నా వైఫ్ని చెక్ చేయండి. డాక్టర్ మాట పూర్తి కాకముందే సిద్ధార్థ్ ఆర్డర్ వేశాడు. తను నా వైఫ్ అంజలి మిశ్రా. ఆ ఒక్క మాటకి డాక్టర్ మైండ్ బ్లాంక్ అయింది. ఆశ్చర్యంతో ఒక్కసారి అంజలి వైపు చూసింది. ఓ,
హస్బెండున్నాడా? కొంచెం చిరునవ్వుతో అంజలిని ఆట పట్టిస్తున్నట్టుగా అంది డాక్టర్. ఇందాక నా దగ్గర అన్మ్యారీడ్ అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చావు కదమ్మా. కంగార్లో నీకొక హస్బెండున్నాడన్న విషయం మర్చిపోయావా ఏంటి? అంజలికి ఏం మాట్లాడాలో అర్థంకాక తల దించుకుంది. సరే సరే, ఏమైతేనే, నేను చెక్ చేస్తాను. అంజలి, వెళ్ళి ఆ బెడ్ మీద పడుకోమ్మా. అంజలి నెమ్మదిగా కుర్చీలోంచి లేచి వెళ్ళి ఆ ఆసుపత్రి బెడ్ మీద పడుకుంది. డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టి ఆమె కడుపు దగ్గర చెక్ చేయబోతుంటే అంజలికి విపరీతమైన నొప్పి వచ్చి గట్టిగా మూలిగింది. డాక్టర్ కంగారుగా ఆమె డ్రెస్ కొద్దిగా పక్కకు జరిపి కడుపు దగ్గర చూసింది. అక్కడ చర్మం బాగా కందిపోయి ఎర్రగా వాచిపోయి ఒక పెద్ద రక్తం గడ్డగట్టినట్టు ఉంది. ఏంటమ్మా ఇది? డాక్టర్ ఆందోళనగా అడిగింది. కడుపు దగ్గర ఇంత పెద్ద దెబ్బ తగిలింది, ఏమైందసలు? ఎవరో బలంగా తన్నినట్టు ఉంది. పక్కనే నిలబడి ఇదంతా చూస్తున్న సిద్ధార్థ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కరుకైన గొంతుతో డాక్టర్ వైపు చూసి అన్నాడు. ఇందాకే చెప్పాను కదా డాక్టర్, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని, దానివల్లే ఆ దెబ్బలు. ఆ మాటలకు డాక్టర్ మౌనంగా ఉండిపోయింది. కాని ఆ దెబ్బ ఎలా తగిలిందో అంజలికి తెలుసుకదా. తన తండ్రి రాఘవరావు కాలితో తన్నిన దృశ్యం మళ్లీ ఆమెకు గుర్తుకు వచ్చింది. 2 చేతులతో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. రాఘవరావును ప్రాణాలతో వదిలి పెద్ద తప్పు చేశాను అని సిద్ధార్థ్ మనసులో రక్తం ఉడికిపోతోంది. డాక్టర్ జాగ్రత్తగా మొత్తం చెక్ చేసి స్కానింగ్ మిషన్తో కూడా పరీక్షించి సిద్ధార్థ్ వైపు తిరిగి ఒక రిలీఫ్ స్మైల్ ఇచ్చింది. మీ ఆవిడిప్పుడు బానే ఉన్నారు సార్, బిడ్డకి ఏ ప్రమాదమూ లేదు, సేఫ్గానే ఉన్నాడు. అదృష్టవశాత్తు దెబ్బ పైభాగంలోనే తగిలింది. డాక్టర్ కొంచెం సీరియస్గా చెప్పింది. కానీ ఆమె చాలా వీక్గా ఉన్నారు. ఉదయం నుంచి ఏమీ తినలేదని ఇందాకే చెప్పాను కదా అంటూ ఒక ప్రిస్క్రిప్షన్ రాసి సిద్ధార్థ్కిచ్చింది. దాని వెనకాలే ఒక విజిటింగ్ కార్డ్ కూడా పెట్టి ఇచ్చింది. ఈ మెడిసిన్స్ వాడండి, ఆ గాయాలకు ఈ ఆయింట్మెంట్ రాయండి. సార్, మీకేమైనా ప్రాబ్లం అనిపిస్తే, ఆవిడికి ఏమాత్రం హెల్త్ బాలేదు అనిపించినా మళ్ళీ నా ఈ పర్సనల్ నెంబర్ ఇస్తున్నాను, నాకు కాల్ చేయొచ్చు ఎనీ టైం. సరే డాక్టర్, ఇంకనుంచి నా వైఫ్ని నేను చూసుకుంటాను. సిద్ధార్థ్ వెంటనే తన బాడీ గార్డ్స్తో ముందే కార్లో తెప్పించిన హాట్ బాక్స్ని ఓపెన్ చేశాడు. అందులో వేడివేడి సూప్, రైస్ ఉన్నాయి. సిద్ధార్థ్ అక్కడే డాక్టర్ ముందే కుర్చీ లాక్కుని కూర్చుని ఒక స్పూన్తో ఆ ఫుడ్ తీసుకుని అంజలి నోటి దగ్గర పెట్టాడు. అంజలికి ఇదంతా నమ్మశక్యంగా లేదు. ఆమె ఏమీ అనాలో తెలియక నెమ్మదిగా నోరు తెరిచి తిన్నది. ఆ ముద్ద గొంతులోకి వెళ్తుంటే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ నరకంలాంటి ఇంట్లోంచి నన్ను బయటికి తీసుకువచ్చింది ఇతనే కదా. ఇంత ప్రేమగా నాకు అన్నం ఎవరూ తినిపించలేదు. మా మావయ్య చనిపోయిన తర్వాత మళ్లీ నాకింత ప్రేమగా ముద్ద కలిపి తినిపించింది ఇతనే అని మనసులో అనుకుంటూ అతని కళ్ళలోకి చూసింది అంజలి. ఆ క్షణంలో ఆమె మనసులో అతని పట్ల ఒక తెలియని భద్రతాభావం ఏర్పడింది. ఆ దృశ్యం చూసి డాక్టర్ చిన్నగా నవ్వింది. సార్, మీరు చూడ్డానికి చాలా కోల్డ్గా, సీరియస్గా కనిపిస్తారు, కానీ మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్ అండ్ వెరీ కేరింగ్ హస్బెండ్ కూడా సార్. అంజలి చాలా లక్కీ. ఇలాగే తనని ప్రాణంగా చూసుకోండి. డాక్టర్ కొంచెం జోవియల్గా అన్న మాటలకి సిద్ధార్థ్ ఏమీ మాట్లాడలేదు. అంజలి కూడా సైలెంట్గా ఉండిపోయింది. అక్కర్నుంచి అంజలిని మళ్లీ తీసుకుని కారులో బయల్దేరాడు సిద్ధార్థ్. కారులో ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కాని అంజలి మనసులో మాత్రం వేల ప్రశ్నలు. తను అడగకుండా ఉండలేకపోయింది. అంజలి వణుకుతున్న గొంతుతో అడిగింది. మీకు నా గురించి ఇవన్నీ ఎలా తెలుసు? సిద్ధార్థ్ చిన్నగా నవ్వాడు. నీకు నిజం తెలుసుకోవాలంటే ఈ రాత్రి చాలదు. అంజలి అయోమయంలో అతని వైపు చూసింది. అప్పుడే ఆమెకొక ఫ్లాష్ మెమరీ. ఆ హోటల్ రూమ్, ఆ మసకబారిన ముఖం. కానీ మళ్ళీ అంతా బ్లర్ అయిపోతుంది. అంజలి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ రాత్రి నాతో ఉన్నది నిజంగా మీరేనా? సిద్ధార్థ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, ఆ ప్రశ్నకు సమాధానం త్వరలో తెలుస్తుంది.